కరోనా వ్యాక్సిన్ వేయించుకున్నారా? అయితే మీరు ప్రమాదంలో పడినట్టే. నిజమే అండి. కరోనా వచ్చిన తర్వాత మనందరం చాలా రకాల వ్యాక్సిన్స్ అయితే చూసాము. కోవాక్సిన్, కోవిషీల్డ్, స్పుత్నిక్ వి ఇలాంటి టీకాలని. కానీ ఇందులో కోవిషీల్డ్ వ్యాక్సిన్ వేసుకున్న వాళ్ళకి ఒక భయంకరమైన న్యూస్ అయితే బయటకు వచ్చింది. ఎవరైతే కోవిషీల్డ్ వ్యాక్సిన్ వేసుకున్నారో వాళ్ళకి కొన్ని రకాల భయంకరమైన సైడ్ ఎఫెక్ట్స్ అయితే వచ్చాయంట. అంటే రక్తం గడ్డగట్టడం, ఇంకా ప్లేట్లెట్స్ కౌంట్ కూడా తగ్గే అవకాశాలు కూడా ఉన్నాయంట. ఈ విషయాన్ని స్వయంగా కోవిషీల్డ్ వ్యాక్సిన్ తయారు చేసిన ఆస్ట్రాజెనికా కంపెనీ రీసెంట్ గా ఒప్పుకుంది. కోవిషీల్డ్ తో సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయని మొదటిసారి వాళ్ళందరూ అంగీకరించారంట. అసలు ఈ విషయం ఏంటో మనం పూర్తిగా డిస్కస్ చేసుకుందాం. కరోనా వైరస్ ప్రపంచాన్ని ఎలా వణికించిందో మనందరికి తెలుసు. ఎంతమంది ప్రాణాలు కోల్పోయారో కూడా మనకి తెలుసు. అప్పటి సంఘటనలు తలుచుకుంటేనే మనకి చాలా వణుకొస్తుంది చెప్పాలంటే. అంతలా కోవిడ్ మనల్ని భయపెట్టేసింది. కానీ ఈ కోవిడ్ కి సంబంధించి ఇప్పుడు చాలా భయంకరమైన విషయాలు బయటకు వచ్చాయి. అవి ఖచ్చితంగా మనందరం తెలుసుకోవాల్సిందే. మన గవర్నమెంట్ ఈ కరోనాని అడ్డుకోవడానికి చాలా రకాల వ్యాక్సిన్ అందుబాటులోకి తీసుకువచ్చారు. ప్రతి ఒక్కరూ ఈ వ్యాక్సిన్ వేయించుకున్నారు. సింగిల్ డోస్ అని, డబుల్ డోస్ అని ఇలా చాలా మంది ముందు జాగ్రత్తగా కరోనా వ్యాక్సిన్ వేయించుకున్నారు. కానీ ఇప్పుడు ఈ కోవిడ్ వ్యాక్సిన్ సంబంధించి చాలా భయంకరమైన విషయాలు చెప్పారు. ఆస్ట్రాజెనికా అనే ఒక కంపెనీ కోవిడ్ వ్యాక్సిన్ తయారు చేసింది. అంటే ఈ కంపెనీ మనకి ప్రొవైడ్ చేసింది కోవిషీల్డ్ వ్యాక్సిన్. ఈ కంపెనీ తాజాగా ఒక కీలక అంశాన్ని అయితే మనందరికి చెప్పారు. మీడియా నివేదికల ప్రకారం ఆస్ట్రాజెనికా కంపెనీ తొలిసారి కోర్టు డాక్యుమెంట్ లో COVID-19 వ్యాక్సిన్ వల్ల కొన్ని సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయని అంగీకరించారంట. సో దీనికి సంబంధించి యూకే టెలిగ్రాఫ్ అనే పత్రిక ఈ విషయాన్ని అయితే వెల్లడించారంట. యూనివర్సిటీ ఆఫ్ ఆక్స్ఫర్డ్ సహకారంతో ఆస్ట్రాజెనికా ఈ కోవిడ్ వ్యాక్సిన్ అయితే తయారు చేసింది. ప్రపంచవ్యాప్తంగా పలు బ్రాండ్ పేర్లతో ఈ వ్యాక్సిన్ సరఫరా చేశారు. కోవిషీల్డ్, వ్యాక్స్ జెఫ్రియా వంటి పేర్లతో ఈ వ్యాక్సిన్ విక్రయించారు. మన దేశంలో చాలా మంది కోవిషీల్డ్ అయితే ఎంచుకున్నారు. ప్రస్తుతానికైతే ఈ ఆస్ట్రాజెనికా కంపెనీ చాలా కష్టమైన పరిస్థితులు ఎదుర్కొంటుంది. ఈ కోవిషీల్డ్ వ్యాక్సిన్ వల్ల తీవ్రమైన అనారోగ్యం, మరణాలు అయితే జరుగుతున్నాయంట. యాక్చువల్ గా ఏప్రిల్ 2021లో మొదటిసారిగా ఈ ఆస్ట్రాజెనికా వ్యాక్సిన్ వేసుకున్న తర్వాత చాలా భయంకరమైన సైడ్ ఎఫెక్ట్స్ రావడంతో జామీ స్కాట్ అనే వ్యక్తి కోర్టులో దావా వేశారంట. ఈయన కేసు వల్ల టీటీఎస్ అనే దుష్ప్రభావం హైలైట్ అయ్యింది. ఈ టీటీఎస్ అంటే థ్రాంబోసిస్ విత్ థ్రోంబోసైటోపినియా సిండ్రోమ్. ఈ టీటీఎస్ వల్ల రక్తం గడ్డకట్టడం, మన రక్తంలో ప్లేట్లెట్స్ కౌంట్ పడిపోవడం వంటివి సంభవిస్తాయి. సో దీనికి సంబంధించే యూకే కోర్టులో సమర్పించిన పత్రాల్లో ఈ ఆస్ట్రాజెనికా కంపెనీ దాని టీకా చాలా అరుదైన సందర్భాల్లో ఈ టీటీఎస్ కి కారణం కావచ్చు అని అంగీకరించింది. యాక్చువల్గా ఈ వ్యాక్సిన్ కోవిడ్ ని ఎదుర్కోవడంలో కొంచెం ప్రభావం చూపించినా కానీ సైడ్ ఎఫెక్ట్స్ అయితే వచ్చాయి. ప్రస్తుతానికి ఈ ఆస్ట్రాజెనికా కంపెనీ పైన యూకేలో చాలా మంది కేసులు పెట్టారు. దాదాపు ఇలా 51 కేసులు అయితే నమోదైతే అయ్యాయంట. ఈ బాధితులంతా ఈ ఆస్ట్రాజెనికా నుంచి సుమారు 100 మిలియన్ పౌండ్ల నష్టపరిహారం అయితే కోరుతున్నారంట. సో ఫైనల్ గా న్యాయస్థానం ఏం నిర్ణయం తీసుకుంటుందో మనం వేచి చూడాలి. మన ఇండియాలో కొన్ని కోట్ల మంది ఈ కోవిషీల్డ్ వ్యాక్సిన్ అయితే వేసుకున్నారు. ఈ మధ్య కాలంలో చాలా చిన్న వయసు పిల్లల్లో కూడా సడన్ గా హార్ట్ స్ట్రోక్స్ రావడం లాంటివి మనం గమనించాం. ఇదంతా వ్యాక్సిన్ వల్లే జరిగిందని అందరికీ డౌట్ ఉండగా ఇప్పుడు స్వయంగా ఈ వ్యాక్సిన్ తయారు చేసిన కంపెనీ అంగీకరించడంతో ఇప్పుడు అందరికీ ఈ విషయం అయితే కన్ఫర్మ్ అయిపోయింది. కేవలం ఈ కరోనా వ్యాక్సిన్ వల్లే ఇలా చిన్న వయసులోనే హార్ట్ స్ట్రోక్స్ వచ్చి చనిపోతున్నారు. ఈ సైడ్ ఎఫెక్ట్స్ ని ఆపడానికి ఏదైనా సొల్యూషన్ కనుక్కుంటే తప్ప ఈ మరణాలు అయితే ఇంకా ఎక్కువ అవ్వచ్చు. ఇక మనందరినీ ఆ దేవుడే కాపాడాలి.